ఉండదంటే సంతోషించే వాళ్ళం అందరం కూడా కదా. ఇప్పుడు జరగాల్సింది ఎక్కడ జరిగింది అదే స్పష్టమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఇంకేది కూడా ప్రకటించలేదు. ఇక్కడ బయటకు వచ్చింది ఏంది, 1 year నుంచి ఎవరు కూడా కలవాలి. గద్దర్ అవార్డులకు మాకు సహకరించండి అని చెప్పారు. గద్దర్ అవార్డులు 1 year కింద ప్రకటించారు, ఇంతవరకు ఏం కాలేదు. కాబట్టి నాతో ఏది కావట్లేదు. కాబట్టి ఈ రోజు పుష్ప ద్వారా మీరందరూ నా దగ్గరకు వచ్చారు. దాంట్లో వచ్చిన వాళ్ళు కూడా పెద్ద, ఇప్పుడు నాగార్జున వెంకటేష్ గారు అంటే అదొక జనరేషన్. బాలకృష్ణ రాలేదు, చిరంజీవి గారు రాలేదు, ప్రభాస్, మహేష్ బాబు, లేకపోతే అల్లు అరవింద్ అంటే అల్లు అరవింద్ గారు వచ్చారు, అల్లు అర్జున్ గారు. కాబట్టి నేను ఏమంటానంటే అది అంతా కూడా ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు మురళీమోహన్ గారు ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నారో మా అందరికి తెలుసు. కాబట్టి ఆయన మాజీ ఎంపీ టీడీపీ పార్టీ. కాబట్టి వీళ్ళందరూ, రాఘవేంద్రరావు గారు కూడా ఈ మధ్య సినిమాలు అయితే నాకు తీసినట్టుగా గుర్తుకు లేదు. కాబట్టి అక్కడ పిలిచినటువంటి పెద్దలందరితో పాటు ఏంటంటే కాంప్రమైజ్ పిలిచినట్టే కనిపించింది తప్పితే ఇండస్ట్రీతో అక్కడేదో ఇండస్ట్రీకి కాంప్రమైజ్ అవ్వడానికి ఏముంటుంది ప్రభుత్వానికి, ప్రభుత్వానికి లేదా ఇండస్ట్రీకి మధ్య జరగాల్సినటువంటి కాంప్రమైజ్ ఇష్యూ ఏముంటుంది? సో ప్రభుత్వమే సినిమా రిలీజ్ కి సంబంధించి బెనిఫిట్ షోలకు సంబంధించి ఎక్స్ట్రా షోలకు పర్మిషన్ ఇస్తుంది. పర్మిషన్ ఇస్తే ట్యాక్స్ కడుతున్నారు కదా సార్. నేను ఒకటే అంటున్నా, ఈ రోజు జరిగినది ఏంటంటే ఆర్ఆర్ ట్యాక్స్ కట్టడానికి పుష్ప సిండికేట్ ఒప్పుకున్నది. జరిగింది అదే, సిండికేట్ ను ఆర్ఆర్ ట్యాక్స్ కు ఒప్పించిర్రు. కాబట్టి దాని గురించి మనం కొత్తగా మాట్లాడుకునేది ఏమున్నా సార్. ఇప్పుడు దిల్ రాజు గారు ఏం చెప్పారు దిల్ రాజు గారు, ఒకసారి మీరు అది మొత్తం ప్రెస్ మీట్ అంతా చూసా కదా నేను. కాబట్టి నేను ఏమంటున్నా అంటే పుష్ప సిండికేట్ యాక్సెప్టెడ్ ఆర్ఆర్ ట్యాక్స్, కథం, అయిపోయింది సినిమా. అదే కదా కావాల్సింది కూడా. ఈ రోజు ఆల్రెడీ ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిందే. అందరూ ఎవరు ట్యాక్స్ కడితే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి, ట్యాక్స్ కట్టకపోతే నో బెనిఫిట్స్. కాబట్టి ఈ రోజు సినీ ఇండస్ట్రీను పిలిపించిండు, కూర్చునబెట్టిర్రు, మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ స్టైల్ ఆఫ్ సెటిల్మెంట్ చేసేసారు. నేనేమంటే అదే నిజంగా మీరు కూర్చోవాల్సింది ఎక్కడ కూర్చోవాల్సి, మీకు కూర్చోవాలని జాగా దొరకలేదా? పోలీసు హెడ్ క్వార్టర్ కింద పిలిపించారు వాళ్ళను. హెడ్ క్వార్టర్ లో కూర్చుని పెట్టి ఏం మాట్లాడారు? ఇప్పుడు సహజంగా మనకు చెప్పండి సార్. కాదు రివ్యూ మీటింగ్లు కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి అంశాలు వాడుకునే దానికి దీన్ని కూడా వాడుకుంటున్నారు. ఇక్కడ పెట్టడం ఏంటి, మీరు బెదిరించి లొంగ తీసుకునే దానికి ఇది వేదిక చేసుకున్నారా సార్? ఒకటి వాళ్ళ లేక ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ లో కూర్చుంటలేడు. ముఖ్యమంత్రి గారు నివాసం నుంచి పరిపాలన చేస్తున్నాడు. లేదా ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం రాకేష్ గారు, ఒక్క నిమిషం సార్, ఇంకోటి ఒక్క నిమిషం వినండి. ఫస్ట్ మీరు ఒక్క నిమిషం వినండి. పోలీస్ కంట్రోల్ రూమ్ లో కూడా 7th floor లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నది. అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం కమాండ్ కంట్రోల్ లో 7th floor లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నది. పోయి చూసుకోండి ఒకసారి. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలిస్తారో, సెక్రటేరియట్ అయినా లేకపోతే కంట్రోల్ రూమ్ అయినా క్యాంప్ ఆఫీస్ అయినా ముఖ్యమంత్రి కార్యాలయం అంటారు. ఓహో, పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి పరిపాలన సాగిస్తారంటారు. ఎందుకు పోలీస్ కంట్రోల్ రూమ్ లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది, అక్కడ క్యాంప్ ఆఫీస్ అంత